అలవాట్లే మన కలిమికైనా లేమికైనా కారణమని గరుడ పురాణం చెబుతోంది. గరుడ పురాణంలో మనం అనుసరించాల్సిన కొన్ని నియమాల ప్రస్తావన కూడా ఉంది. వాటిని పాటించడం ద్వారా ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. ఇంతకీ లక్ష్మీ కటాక్షం గురించి గరుడ పురాణంలో ఏం చెప్పారు? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. చాలామంది తమకు ఎంత ఆదాయం వచ్చినా కూడా అది నిలవడం లేదని, వచ్చింది వచ్చినట్టుగా ఖర్చయిపోతోందని బాధపడుతుంటారు. ఎంత సంపాదించినా సరే బ్యాంక్ అకౌంట్ ఖాళీగానే ఉంటోంది. ఎలాంటి పరిహారాలను పాటిస్తే ఈ సమస్యల నుంచి బయటపడొచ్చనేది గరుడ పురాణం వివరించింది. అవేంటో తెలుసుకుందాం. ఎప్పుడు సంపద చూసుకొని గర్వపడకూడదు. డబ్బున్న వాళ్లమని ఇతరులను ఎవరినీ అవమానించకూడదు, అగౌరవపరచకూడదు. సంపద చూసుకొని గర్వపడే వారిపై కోపంతో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. లక్ష్మీ అనుగ్రహం లేకుండా రూపాయి నిలవడం చాలా కష్టం. కాబట్టి డబ్బుందన్న అహంకారం అసలు పనికిరాదు. డబ్బు గర్వంతో ఇతరులను చిన్నచూపు చూడకూడదు. ఇంట్లో తరచుగా రామాయణం, భారత, భాగవతాల వంటివి నిరంతరం పారాయణం చేస్తే ఆ ఇంట్లో ఆనందం, శాంతి వెల్లివిరుస్తాయి. ఇలాంటి గ్రంథ పఠనం ద్వారా నిరంతరం ఇంట్లో భగవన్నామ స్మరణ చేస్తుంటారు. ఫలితంగా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. గరుడ పురాణం కూడా ఒక వ్యక్తి తన సామర్థ్యాన్ని బట్టి దానధర్మాలు చేయమని చెబుతోంది. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టించటం, అవసరం ఉన్నవారికి చేతి సాయం చేయడం వంటి వాటి వల్ల పుణ్యం కలుగుతుంది. ఫలితంగా అనుకున్నవి సాధించగలుగుతారు. లక్ష్మీ కటాక్షం కూడా దొరుకుతుంది. గరుడ పురాణాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ పితృదేవతలను ఆరాధించుకోవాలి. తెల్లవారుజామున నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత పితృదేవతలు, దేవుళ్లను పూజించాలని గరుడ పురాణం చెబుతోంది. వంటగది అత్యంత పవిత్రమైన ప్రదేశం. వంటగదిలోకి ఉదయం స్నానం తర్వాతే వంట చేసేందుకు వెళ్ళాలి. వంటగదిలో వండిన ప్రతి వంటకం భగవంతుడికి అర్పించిన తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మి ఆ ఇంటిని వదిలిపోదు. ఇంట్లో వండిన ఆహారంలో మొదటి ముద్దను ఆవుకు, చివరి ముద్దను కుక్కకు పెట్టాలని గరుడ పురాణం చెబుతోంది. అందువల్ల లక్ష్మీ కటాక్షం మాత్రమే కాదు, శని అనుగ్రహం కూడా లభిస్తుంది. సంధ్యా సమయంలో ఇల్లు ఓడ్చకూడదంటారు. ఇల్లు శుభ్రం చేయకుండా ఉదయం టిఫిన్ తినకూడదు. ఇల్లు శుభ్రం చేయకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు. పరగడుపున బయటకు వెళ్లాల్సి వస్తే 1 స్పూన్ పెరుగు తిని వెళ్ళాలి. గురువారం పూట తెల్లని వస్తువులు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ప్రతి శనివారం ఇంట్లోని చెత్తను శుభ్రం చేసుకోవాలి. సాలెగూళ్ళు, మట్టి, చెత్త, విరిగిపోయిన వస్తువులను ఇంట్లో నుంచి బయటపడేయాలి. సింహద్వారం దగ్గర చెప్పులు చిందరవందరగా వదలకూడదు. ఇంటి గడప లక్ష్మీతో సమానం కనుక ద్వారలక్ష్మి అని సంబోధిస్తారు. ప్రతి శుక్రవారం ఇంటి గడపకు, తులసి కోటకు పసుపు రాసి బొట్టు పెడితే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో పిల్లలు కూడా చెప్పిన మాట వింటారు. అణుకువ కలిగిన కోడళ్ళు, సమర్థులైన అల్లుళ్ళు లభిస్తారు. పసుపు కుంకుమతో ఉన్న లోగిళ్ళు లక్ష్మికి ఆహ్వానం పలుకుతాయి.